రక్షాబంధన్ పండుగ ఎలా నిర్వహించాలో తెలుసా? ఆడ మగ భేదం లేకుండా అంతా రక్షాబంధన్ ఎందుకు కట్టుకోవాలి? నాకు నీవు నీకు నేను, మనం దేశానికి రక్ష అన్న సూక్తిలోని ఆంతర్యం ఏమిటి? సంఘ్ వాడవాడలా నిర్వహించే రక్షాబంధన్ అందించే స్ఫూర్తి ఏమిటి? దేశం కోసం, ధర్మం కోసం మన రితం తెలుగులో. హిందూ మతంలో సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. సోదరీమణులు తమ మధ్య బంధం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ ఇది. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని, అక్కకు తమ్ముడు భరోసా ఇస్తాననే తెలిపే పండుగ ఈ రాఖీ పండుగ. ఈ పండుగ అన్నదమ్ముల, అక్క చెల్లెల ప్రేమ బంధంలో బంధిస్తుంది. ఈ రోజున సోదరీమణులందరూ సోదరుడి మణికట్టుకి రాఖీ కడతారు. తమ సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని, అండగా ఉంటానని సోదరి రాఖీ కడుతుంది. సోదరి కట్టిన రక్షాబంధాన్ని స్వీకరించిన సోదరుడు తానెప్పుడూ తన సోదరికి రక్షగా ఉంటానని తెలియజెప్పడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. అయితే పురాణాల ప్రకారం రక్షాబంధనంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడు ద్రౌపది కథ, ఇంద్రుడు మరియు ఇంద్రాణి కథ, లక్ష్మీదేవి మరియు బలిచక్రవర్తుల కథలతో ముడిపడి ఉన్నాయి. రక్షాబంధనానికి ఉన్న శక్తివంతమైన చరిత్రల ద్వారా నేటికి అంతటి విశిష్టత గల రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశవ్యాప్తంగా సోదరులు సోదరీమణులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకుంటారు. సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాలు మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది. రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు. ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తోంది. అందుకే ధర్మో రక్షతి రక్షితః అనే సంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవకులు కూడా ఈ రక్షాబంధన్ వేడుకలను నిర్వహిస్తారు. స్వయం సేవకులు తమ సమాజంలోని వేర్వేరు బస్తీలకు వెళ్లి తరతరాలుగా ప్రజలకు రాఖీ కడుతున్నారు. సమస్త హిందూ సమాజం పరస్పరం కలిసిమెలిసి హిందూ సమాజ రక్షణ సంకల్పం తీసుకునే బాధ్యతను తెలియజెప్పడమే ఈ రక్షాబంధన్ పండుగను భాగం చేసుకుంది సంఘ్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలతో సామాజిక సమరసత, ఐక్యతా భావం వర్ధిల్లుతాయి.